ఏపీ సీఎం చంద్రబాబు రాజధాని అమరావతిలో తన ఇంటి నిర్మాణ పనులకు ఇవాళ శంకుస్థాపన చేయబోతున్నారు. ఉదయం 8:51 కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. వెలగపూడి సచివాలయం వెనుక E9 రహదారి పక్కనే ఇంటి నిర్మాణం చేపట్టబోతున్నారు. ఏడాదిలోపే నిర్మాణం పూర్తి చేసి గృహప్రవేశం చేసేలా ప్రణాళికలు రూపొందించారు. ఏడాదిలోపే నిర్మాణం పూర్తి చేసి గృహప్రవేశం చేసేలా ప్రణాళికలు రూపొందించారు సీఎం చంద్రబాబు. తన గ్రామ పరిధిలో ఇల్లు కట్టుకోబోతుండటంతో సంతోషంతో వెలగపూడి గ్రామస్తులు సీఎం కుటుంబ సభ్యులకు పట్టు వస్త్రాలు అందజేయబోతున్నారు. సీఎం చంద్రబాబు రాజధాని ప్రాంతంలో సొంతింటి నిర్మాణానికి బుధవారం భూమి పూజ చేయనున్నారు. అమరావతి పనులు గాడిన పడటం, మళ్లీ బ్రాండ్ పునరుద్ధరణతో చంద్రబాబు తన సొంతింటి వ్యవహారంపైన దృష్టి పెట్టారు. దీనికోసం వెలగపూడి సచివాలయం వెనుక E9 రహదారి పక్కనే 5 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. ఆ స్థలంలో ఇంటి నిర్మాణానికి బుధవారం ఉదయం తన కుటుంబ సభ్యులతో కలిసి సీఎం చంద్రబాబు భూమి పూజ చేయనున్నారు. బుధవారం ఉదయం పూజా కార్యక్రమంలో సీఎం చంద్రబాబు దంపతులు పాల్గొంటారు. పూజతో పాటు హోమం కూడా జరిపిస్తారు. ఇంటి డిజైన్, ప్లాన్ వారం రోజుల్లో ఖరారయ్యే అవకాశముంది. పూజా కార్యక్రమం తరువాత ఇంటి స్థలం విక్రయించిన రైతుల కుటుంబాలను చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కలిసే అవకాశముంది. స్వయంగా సీఎం చంద్రబాబు ఇదే ప్రాంతంలో సొంతింటి నిర్మాణం చేపట్టనుండటంతో ఆ ప్రాంత ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాజధాని ఎంపిక నాటి నుంచి తరువాత జరిగిన ప్రతి పరిణామంలో ప్రజల భాగస్వామ్యానికి చంద్రబాబు ఎంతో ప్రాధాన్యతనిచ్చారని అమరావతి రైతులు తెలిపారు. అమరావతి కోసం ఈ ప్రాంత రైతులు జరిపిన పోరాట సమయంలో రాజధాని రైతులకు, ప్రజలకు చంద్రబాబు మద్దతుగా నిలిచారు. ఇప్పుడు స్వయంగా ఇదే ప్రాంతంలో సొంతిల్లు నిర్మించుకోవడంతో రాజధాని ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అమరావతికి కేంద్ర నిధులు, రాజధాని ప్రాంతంలో ప్రముఖ సంస్థల ఏర్పాటు, టెండర్లు పూర్తి చేసుకుని జోరందుకున్న నిర్మాణ పనులతో ఈ ప్రాంతమంతటా ఇప్పుడు ఒక సానుకూల వాతావరణం నెలకొందని టీడీపీ వర్గాలు తెలిపాయి. తాజాగా చంద్రబాబు నివాస పనులతో అమరావతి కొత్త శోభను సంతరించుకుంటోంది. సీఎం చంద్రబాబు కొత్త ఇంటి నిర్మాణానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. జాసిరాణి, ముఖ్యమంత్రి చంద్రబాబు నూతన నివాసం ఏదైతే శంకుస్థాపన కార్యక్రమం 8:51 ప్రారంభం కాబోతుంది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండవల్లి నివాసం నుంచి 7:10 అంటే మరి కాసేపట్లో ఆయన బయలుదేరి వస్తారు. ఇక్కడ పూజాది కార్యక్రమాలన్నీ ఉన్నాయి. కరెక్ట్గా 8:51 నూతన గృహానికి సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమం జరగబోతుంది. వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య ఇక్కడ జరగబోతుంది. వాస్తు ప్రకారం కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది చంద్రబాబు నూతన గృహానికి సంబంధించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎవరిని కూడా ఇటువైపు రానివ్వటం లేదు. ఎందుకంటే కేవలం కుటుంబ సభ్యులు ఏదైతే చంద్రబాబు, నారా లోకేష్ దంపతులతో పాటు మనవడు దేవాంశ్ మాత్రమే ఇక్కడ 5 మాత్రమే హాజరవుతారని కూడా చెప్తూ ఉన్నారు. ఎవరు కూడా హాజరవట్లేదు. ఇక్కడ మొత్తం కూడా నిర్మాణ కంపెనీకి సంబంధించిన వ్యక్తులు మాత్రమే ఉన్నారు. భారీ బందోబస్తు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ పూజ మొత్తం కూడా రాజధాని ప్రాంతంలో 5 ఎకరాలని రైతుల నుంచి కొనుక్కున్నారు. మార్కెట్ ధర ప్రకారమే ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు సేకరించారు. ఆ ధర చెల్లించి రైతులకి ఆ భూమిని సేకరించారు. 5 ఎకరాల్లో కూడా ప్రస్తుతం నిర్మాణం చేపట్టబోతున్నారు. ఎందుకంటే ఇక్కడ ముఖ్యమంత్రి నివాసం అనేపాటికి చాలా అవసరం ఉంటుంది ల్యాండ్. దీనిలో భాగంగా గార్డెన్ కి ఎక్కువ వదులుతున్నట్టు మనకు సమాచారం వస్తుంది. సెక్యూరిటీ సిబ్బందికి కావచ్చు, ఉద్యానవనాలు కావచ్చు, అదేవిధంగా హెలీప్యాడ్ కూడా అవసరం అయితే ఏర్పాటు చేసే ఆలోచన కూడా ఉన్నట్టు తెలుస్తుంది. G+1 ప్రస్తుతానికి నిర్మించాలని కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే 1 year లో ఈ ప్రాంతంలో గృహాన్ని నిర్మించుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. చాలా సంవత్సరాల నుంచి కూడా అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కూడా చంద్రబాబును విమర్శించారు. రాజధాని ప్రాంతంలో నాకు గృహం ఉంది కానీ చంద్రబాబుకి గృహం లేదు అని కూడా విమర్శించారు. ఈ నేపథ్యంలోనే గత 5 సంవత్సరాల నుంచి కూడా రాజధాని ప్రాంత రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నప్పుడు చంద్రబాబు వారికి బాసటగా నిలిచారు. ఈ రోజు వారితో కలిసి నివసించడానికి ఇక్కడ ముఖ్యమంత్రి మొత్తం కూడా సమాయత్తం అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే మరి కాసేపట్లో ఆయన ఏదైతే గృహానికి సంబంధించిన పూజ ఇక్కడ జరగబోతుంది, శంకుస్థాపన కార్యక్రమం.
వీలైనంత త్వరలోనే సంవత్సరంలోనే ఆ గృహాన్ని నిర్మించుకొని గృహ ప్రవేశం చేయాలని కూడా ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రవిచంద్.